చూడండి 11. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తులు గాను, బోధకుడు గాను నియమించితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుతున్నాను. చూసారా, శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎందుకు? దైవ సంకల్పం అర్థమైంది దీనికి. చూడండి, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. ప్రతి ఒక్కరూ చెప్పాలి, మీరు నమ్మిన వానిని మీరు ఎరిగారా? నాకు బైబిల్లో ఎక్కువ నచ్చే మాట ఇది ఒకటే. అంటే నచ్చడం, మిగిలిన నచ్చవా అంటే ఎక్కువ అంటే ఇంకా పైనట్టేది అనమాట. పైన పెట్టేది. ఒకవేళ నీకు నచ్చిన వాక్యాలు ఏంటని పైన పెట్టమంటే ఈ వాక్యం నేను పైన పెడతాను. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించును అనేది అర్థం కావాలంటే అసలు మనం నమ్మిన వారిని మనం ఎరగాలి. యేసుప్రభు అన్నాడు, అందుకే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని, తెలిసిన తండ్రిని మేము ఆరాధన చేస్తున్నాం. అంటే ఈ లోకంలో తెలియని ఆరాధనలు జరుగుతున్నాయి, తెలియని పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరినైనా సరే లోకంలో మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా అన్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడితే ఏమంటారు తెలుసా? మీ యేసు ప్రభుని నువ్వు చూసావా, మీ యేసు ప్రభుని నువ్వు చూసావా అంటారు. వాళ్ళు ఎవరన్నా చూసారా? వాళ్ళు పూజించే వాళ్ళని ఎవరన్నా వాళ్ళు చూసారా? మరి ఎందుకు వచ్చి నీ పనికిమాల మాటలు? ఏదో మనం చేసినట్టు మనల్ని అడుగుతారు, ఏమని అన్ని బాగైపోతున్నాయా? కుంటోళ్ళకి కాళ్ళు వచ్చేస్తున్నాయా? గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చేస్తున్నాయా? చెవిటోడికి చెవులు వచ్చేస్తున్నాయా అని మనల్ని అడుగుతారు. ఎవరిని అడగాలి? అది ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల. అవి అడిగరు అసలు. వాళ్ళ దగ్గరికి వీళ్ళని వెళ్ళవరు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి పనులు చేసేవాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటారు. దగ్గరికి వెళ్ళనిస్తారా? ఆ స్వస్థత పాస్టర్ల దగ్గరికి ఎవరన్నా వెళ్ళనిస్తారా? చెప్పండి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రావాలి, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం ఎవడే యేసు ప్రభు దగ్గర అలా పెట్టుకున్నాడా? దీన్ని బట్టి వీళ్ళు దొంగలని గుర్తించండి, అంతే సింపుల్. దొంగలని, వీళ్ళు దొంగలు. ఈ జనాలు ఎక్కడికి వెళ్తారు? తండోపుతండాలుగా స్వస్థత మహాసభలో. స్వస్థతలు జరిగించినప్పుడు స్వస్థతలని ఎందుకు పేరు పెట్టాలి? ఆ పేరుతో అబద్ధాన్ని చెప్తే వీళ్ళు రావట్లేదు. అదే సువార్త సభలని పెట్టండి, వీళ్ళు ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఆపుతారా? ఆపరు. అప్పుడు అసలు ఆ సభలకు అంత గ్రౌండ్ అవసరమా? అవసరం లేదు. ఎక్కడైనా ప్రైవేట్ గ్రౌండ్లో పెట్టుకోవచ్చు కదా. అక్కడికి వెళ్తారా జనాలు? వెళ్ళరు. అంటే ఇప్పుడు అబద్ధం దగ్గరే గొడవ వచ్చింది చూసుకోండి. సువార్త సభలో అని పెడితే ఎవరన్నా వెళ్తారా? ఆడెవడో ఇలా ఫోటో వేసి ఆ దేశ విదేశాల్లో వాడబడుతున్న గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనుడు అంటే వెళ్ళిపోరా? ఇసుకెత్తే రాళ్ళంత జనం వెళ్ళిపోతారు. సరే, నిజంగా ఎవరికైనా స్వస్థత కలిగిందా అంటే అన్ని దొంగ సాక్ష్యాలే. నిజంగా ఎవరికి జరిగిందో ఏంటో తెలీదు. ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగిన ఈ స్వస్థత సభల్లోనూ ఆడే స్వస్థత పొందుతాడు. మళ్ళీ ఇంకొక పాస్టర్ పెట్టాడు ఇంకో స్వస్థత సభలో, ఆ స్వస్థత సభలో కూడా ఈడే కనపడతాడు. మీరు ఒక్కో నెల తర్వాత ఇంకో పాస్టర్ని కేగేసి అదే స్వస్థత సభలు పెట్టండి, అక్కడ కూడా వీళ్ళే వస్తారు, ఆ రోగులే వస్తారు. ఈ సభలకు ఎవరు వచ్చారు రోగులు, ఆ సభలు కూడా అదే రోగులు ఇచ్చేస్తారు. ఇంచుమించు సగం మంది వాళ్ళే వచ్చేస్తారు. కానీ సరిగ్గా ఐడెంటిఫై చేస్తే దొరికిపోతారు అనమాట. వాళ్ళు ఫోటోలు తీసి అవి గుర్తుపెట్టుకొని అవి సెట్ చేసామంటే మళ్ళీ వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఎవరు వచ్చారు వీళ్ళని మనం కనుక చూస్తే అక్కడికి వచ్చిన రోగులే ఇక్కడికే వస్తారనమాట. వీళ్ళ పనే ఇదే అనమాట. ఇంకొక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఇలాంటి వారు ఉంటారన్నమాట కొంతమంది. వాళ్ళకి 200, 100 రూపాయలు ఛార్జీలు ఇచ్చి అక్కడికి ఇలా అందరినీ తీసుకొచ్చే పాస్టర్లు ఉంటారన్నమాట. వాళ్ళని బ్రోకర్లు అంటారు. ఏంటి? ఈ బ్రోకర్లు ఉంటారు కొంతమంది. ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇవి సిగ్గుకరమైనవా కాదా? ఇది సత్యమైతే దీన్ని ఆటంకపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడన్నాడు. క్రీస్తు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు పక్షంగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి మీటింగ్లో ఆఫ్ చేయవలసిన పని ఏముంది? ఎందుకు ఆపారు? క్రైస్తవ్యం అంతా నిద్రపోతుంది. అడగాల్సిన వాళ్ళని అడగరు, చెప్తే ఎక్కదు. ఏం కావాలి? మీరు భక్తుల్లాగా నటించేయండి, మేము పాస్టర్లాగా నటించేస్తాం, అంతే. అందరూ యాక్టర్లే. ఏంటి? మీరేమో విశ్వాసులు నటన, మేమేమో పాస్టర్ నటన. అందుకే ఇప్పుడు పాస్టర్ అంటే ప్రతివాడు పాస్టరే. అసలు కొన్ని విషయాలు తెలిసినప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి. చాలా బాధ వేస్తుంది, చాలా విచారం కలుగుతుంది.
అదే సమయంలో యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా ఈ క్రైస్తవ్యం ఉండడానికి మూలం ఏంటంటే, అసలు సువార్త దైవ సంకల్పం ఎరగకపోయినా ఏమండి, దేవుని ఏర్పాటు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, సంఘము ద్వారా రక్షణ అనేది తెలియకపోయినా అనేకులు బోధకులు అయిపోవడాన్ని బట్టి పాస్టర్లు అయిపోయారు. ప్రతి ఓడి బోధకుడు అయిపోయాడు. బోధకుల వల్ల, ఈ బోధకులు ఎక్కువైపోయినందువల్ల అనేకులు వస్తారన్నాడా యేసు ప్రభు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు చెప్పలేదు చెప్పండి ఈ మాట? బైబిల్లో రాసిన భక్తులందరూ చెప్పారు, చెప్పలేదా? అందరూ చెప్పేశారు. ముఖ్యంగా కొత్త నిబంధనలో చెప్పనోళ్ళు అంటూ ఎవరు లేరు. అసలు కొత్త నిబంధనలో మనకి 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాలని ఎంతమంది రాశారని నేర్చుకున్నాం? సుమారుగా 9 మంది. 4 సువార్తలు, 4 రాశారు. తర్వాత మిగిలిన ఎన్ని ఉన్నాయి? 23 ఉన్నాయి కదా. 23 పత్రికల్ని, 23 గ్రంథాలని 5 రాశారు. ఆ 5 ఎవరు? మొట్టమొదట మనకి కనిపించేవి పౌలు పత్రికలు. పౌలు తర్వాత యాకోబు తర్వాత పేతురు తర్వాత యోహాను తర్వాత యోధ. అపోస్తుల కార్యాలు లూకా రాశాడు. లూకా సువార్త కూడా ఆయన రాశాడు. టోటల్గా ఈ పుస్తకాలన్నీ 23 పుస్తకాలు కూడా 5 రాశారు. తర్వాత ఈ సువార్తలు 4 రాశారు. కాబట్టి మొత్తానికి 9 మందే రాశారు కొత్త నిబంధన. అయితే ఈ 5 కూడా ఏం చెప్పారు? ఈ 9 మంది ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఈ 9 మంది ఏం చెప్పారంటే, జాగ్రత్త 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 అని చెప్తున్నారు. ఏ విషయంలో? బోధకుల విషయంలో జాగ్రత్త, బోధ విషయంలో జాగ్రత్త, మీ గురించి మీరే జాగ్రత్త, అసలు మిమ్మల్ని మీరే నమ్మొద్దు, మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. అంటే ఇప్పుడు మోసం చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? మన శరీరమే, మనతోటే ఉన్నాడు. మోసం చేసేవాడు ఎక్కడో లేడు, మనల్ని మనమే మోసపుచ్చుకోను. అందుకనే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోకండి యాకోబు చెప్తున్నాడు. అవునా? మీరు వాక్యం వింటే, మీరు విని విడిచిపెట్టేశారు అనుకో, మిమ్మల్ని మీరు మోసం చేసేసుకుంటారు. వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని కృపను అనుసరించినప్పుడు, వాక్యాన్ని అనుసరించడం అంటే అయ్యో అది చాలా కష్టం అంటారు చాలామంది. కానీ పౌలు అంటాడు, వాక్యాన్ని అనుసరించడం అంటే దేవుని కృపను అనుసరించటం, స్వనీతి కాదు, దేవుని నీతిని బట్టి. ఏమన్నాడు చూడండి, లోకంలో ఎలా నడుచుకోవాలంట. ఓ మాట చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి అని అంటే 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు, విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే అన్నాడు. చూసారా? పేతురు గారు మనసాక్షి గురించి చెప్పాడా? పౌలు గారు మనసాక్షి గురించి చెప్పాడా? దేవుని విషయంలో మనసాక్షి ఎలా ఉంది, మనుషుల విషయంలో మనసాక్షి ఎలాగ ఉంది, లోకం విషయంలో మనసాక్షి ఎలా ఉంది? లోకములో దేవుని కృపను అనుసరించి నడుచుకోవాలి అనే మంచి మనసాక్షి కలిగి ఉండాలి. లౌకిక జ్ఞానాన్ని అనుసరించకూడదు. కానీ ఈరోజు విశ్వాసులు, దేవుని పిల్లలు అన్నవారు కూడా ఏమో అనుసరిస్తున్నారు? లౌకిక విశ్వాసాన్ని. అంటే లౌకిక విశ్వాసం అంటే ఏంటి? లౌకిక జ్ఞానం అంటే ఏంటి? లోకజ్ఞానం. లోకం ఏ విధమైన జ్ఞానం నేర్పుతుంది? అడవిలో ఉన్నవాడు లోకజ్ఞానం నేర్చుకుంటాడు, సిటీలో ఉన్నవాడు లోకజ్ఞానం నేర్చుకుంటాడు, పల్లెటూరులో ఉన్నవాడు లోకజ్ఞానం నేర్చుకుంటాడు. ఏంటి లోకజ్ఞానం చెప్పండి ఒకసారి, నాకు ఉదాహరణ ఏదని చెప్పండి. కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తారు కదా. ఎందుకు వస్తారు తెలుసా? వాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనకి వాళ్ళు మొక్కుకుంటారు అనమాట. ఏదో వాళ్ళు కష్టం ఏదో వస్తుంది, అది మొక్కుబడి చెల్లించడానికి ఏం చేస్తారు? వస్తారనమాట. వచ్చిన తర్వాత మనం కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాం అనుకో, అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ ఇంట్లో వెనకాల ఎవరో వచ్చి కేకేసేస్తారనమాట. వీళ్ళు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మధ్యలో లేచిపోయి ఏం చేస్తారు? వాళ్ళు డబ్బులు ఇందుకే కానికేత్తకు వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డబ్బా ఎదుక్కొని
అది చూసుకుంటారు అన్నమాట. మనలాంటి చర్చిలు డబ్బా కనపడదు, వాళ్ళకి డబ్బా కనపడదు. కొన్ని చర్చిల్లో ఎక్కడ ఏముంటుంది, ఎదురుగుండా పెద్దగా మయ్యానేమి సెంటర్లో ఏముంటుంది, ఆ డబ్బా ఉంటుంది అనమాట. అది అందులో వేసేస్తారు. ఎక్కడుంటుంది అది, చాలామందికి గ్రహించట్లేదు. అలాంటి పాస్టర్లకి చెప్పండి, మీరు ఎప్పుడైనా కనబడితే, మీరు యేసు ప్రభు రక్తమాంసాలు దగ్గర, యేసు ప్రభు బల్ల పక్కని మీరు డిబ్బి ఎందుకు పెడుతున్నారు, మీ సందా పెట్టి ఎందుకు పెడుతున్నారు? అది అసలు మంచిది కాదు. అది ఏది డబ్బు అనేది అసలు అన్ని దారుణాలకి కారణం ఏంటి? పాస్టర్లు పాడైపోవడం కారణం ఏంటి చెప్పండి? భార్యలు భర్తలు మోసం చేయడానికి కారణం ఏంటి? భర్తలు భార్యలు మోసం చేయడానికి కారణం ఏంటి? అసలు ప్రపంచంలో దారుణాలన్నిటికీ కారణం ఏంటి? ఎవరు సృష్టించారు దాన్ని? దేవుడా, మనిషి సృష్టించాడు. ఇప్పుడు దేవుడి స్థానాన్ని ఆక్రమించిందా లేదా? ఆ రోజు డబ్బు లేదు నోవహు కాలంలో. అసలు ఇది వరకు చూడని సంగతుల విషయమై ఆయన ఏం చేశాడు? హెచ్చరించబడ్డాడు. చూసినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఇన్ని చూస్తున్నాం, మనం ఇన్ని ఎరిగినోళ్ళు, ఇన్ని తెలుసుకున్నా కూడా మనం దారి తప్పుతున్నాం. వాళ్ళు ఏం చేశారు? దేవుని చేత హెచ్చరించబడ్డారు. లోకజ్ఞానం అని అడిగాను కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. మళ్ళీ లోకజ్ఞానం అంటే ఏంటి చెప్పండి? మీకు అర్థమైంది ఇప్పుడు వరకు? మీకు అర్థమైన దాంట్లోని చెప్పండి. లోకజ్ఞానం అంటే ఏంటి? లోకజ్ఞానం నేర్చుకుంటూ బళ్ళోకి వెళ్ళాలా? లోకజ్ఞానం ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తారా? లోకజ్ఞానం అంటే ఏమి లేదు. పుట్టినప్పటి నుంచి మనం ఏమైతే చూసినవి విన్నవి నేర్చుకుంటున్నామో అదే లోకజ్ఞానం. అది మనం పుట్టినటువంటి ఏరియాని బట్టి వస్తుంది మనకి. భాష కదా, మాటలు, పనులు, అవునా కదా? ఇవన్నీ ఎలా ఉంటుంది? ఆ లోకజ్ఞానం కూడా మనం పెరిగిన వాతావరణం, మనం ఎవరితో కలిసి జీవించామో దాన్ని బట్టి వస్తుంది. ఏమండి, ఒక మేస్టర్ ఇంట్లో ఉన్నాం అనుకో, ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. తర్వాత ఒక కూలి పని చేసేవాడు ఇంట్లో ఉన్నాం అనుకో, ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఒక రైతు కుటుంబంలో పుట్టామనుకో, ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఒక ఉద్యోగస్తుడి కుటుంబంలో పుట్టామనుకో, ఆ పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈ జ్ఞానం అనే స్థాయి రకరకాలుగా ఉంటుంది. తర్వాత వాళ్ళలో తెలివితేటలు, చురుకుదనం కొందరిలో ఎక్కువ ఉంటుంది, కొందరు మందకోడిగా ఉంటారు, కొందరు లేజీగా ఉంటారు. అయినా సరే లోకజ్ఞానం అనేది చూడడం ద్వారా, వినడం ద్వారా, చేయడం ద్వారా, అనుభవించడం ద్వారా కాలక్రమంలో వాళ్ళు ఎదుగుతుంటున్న దాన్ని బట్టి ఈ లోకజ్ఞానం అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి అబ్బుదా. ఇప్పుడు దాన్ని అనుసరించక అన్నాడు. అసలు అది అనుసరించకపోతే మరి ఏం అనుసరించాలి? మరి ఇప్పుడు మనకు బైబిల్ అర్థం అవ్వాలి. బైబిల్ అర్థమై బైబిల్లో ఏం చెప్పాడో అర్థం అవ్వాలన్నా మనకు లోకజ్ఞానం అనేది రావాలద్దా? లోకాన్ని గురించిన జ్ఞానం అర్థం అవ్వాలా? అర్థం అవ్వదా? అర్థం అవ్వాలి కదా. అమ్మని, నాన్న అని, తమ్ముడు అని, చెల్లి అని, ఈ బంధాలు అర్థం అవ్వాలి. ఆ బంధాలకు ఉండేటువంటి పవిత్రత అర్థం కావాలి. ఆ బంధాల మధ్య ఉన్న రిలేషన్ అనేది అర్థం కావాలి. తర్వాత స్నేహితులని, వారితో ఎలా ఉండాలి, లేకపోతే ఉద్యోగస్తులు, అధికారులు, వాళ్ళతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఇదంతా లౌకిక జ్ఞానమే కదా. అదంతా లోకంలో నేర్చుకునేదే కదా. మరి లౌకిక జ్ఞానాన్ని అనుసరించడం అంటే ఏంటి? తర్వాత అన్నాడు చూడండి, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి అన్నాడు. చూడండి, మనము నిష్కలంకము, ఏమండి, లేకపోతే మాలిన్యము, తర్వాత ఇక్కడ ఏమని చూస్తాం? నిష్కాపట్యము, పరిశుద్ధత అని చూస్తున్నాం. ఇప్పుడు పేతురు పత్రికలోనే అయ్యే పదాలు కనిపించాయి, పౌలు గారి పత్రికలోనే అదే పదాలు కనపడుతున్నాయి. లోక మాలిన్యం అంటకుండా శరీర మాలిన్యము తీసివేయట కాదు అంటాడు. అంటే లౌకిక జ్ఞానము అనగానే లౌకిక జ్ఞానంలో పరిశుద్ధత లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అది నిష్కాపట్యం అన్నాడు. అంటే ఏంటి? లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటున్నాం మార్కెట్లో, ఆడేమంటాడు? నెంబర్ 1 అంటాడు. అవునా? అమ్మేవాడు ఏమంటాడు? నెంబర్ 1 అంటాడు. ఆడు దానికి రంగేసాడు, అయినా సరే ఏమని చెప్తాడు? రంగేసినవాడు కూడా నెంబర్ 1 అని చెప్తాడు. అంటే ఆడు అమ్ముడైపోలాడికి. మనం ఏమనుకుంటాం? తక్కువకి వచ్చేయాలి మనకి. ఏంటి?
తక్కువకి వచ్చేయాలి. ఇప్పుడు అతను కపటంతో మాట్లాడుతున్నాడా, నిజమే మాట్లాడుతున్నాడా? కపటంతో చెప్తున్నాడు. ఏమని? నెంబర్ 1 అని చెప్తున్నాడు. మనం నెంబర్ 1 అని అటు చెప్తే నమ్మేసి తెచ్చుకుంటే మనం నెంబర్ 1గా మోసపోతాం. అంతేనా? నిష్కాపట్యము అంటే ఏది ఉందో అదే. ఏంటి? ఏది ఉందో అదే రియాలిటీ, యథార్థత. ఆ యథార్థమైనటువంటి భక్తిని బట్టి దేవుని కృపని అనుసరించి నడుచుకుంటా అన్నాడు. ఇక్కడ పరిశుద్ధత, నిష్కాపట్యము 2 విషయాలు. ఇవి లోకంలో లేవు, ఈ లోకజ్ఞానంలో లేవు. లోకజ్ఞానాన్ని అనుసరించినప్పుడు కపటం లేకుండా ఉండం. మనం కూడా చూడండి, బంధువులు వెళ్తాం, ఎక్కడికి? ఫంక్షన్కి వెళ్తాం. మనం శుభ్రమైన బట్ట కట్టుకొని ఎక్కువ నగలేసుకున్నాం అనుకోండి, కుళ్ళుకుని వాళ్ళు ఉంటారా? లేకపోతే మనం కుళ్ళుకుంటాం. కొన్నిసార్లు అలా బాగున్నారనుకో మనం కూడా కుళ్ళుకుంటాం. ఇప్పుడు తెలిసిన బాబెట్టి కుళ్ళుకోవడం మంచిది కాదని మానేస్తున్నాం. అసలు వాటి మీద ఇప్పుడు నిజంగా విశ్వాసురాలైన స్త్రీ చీర ఎలాంటి కట్టుకున్నారో దాని ఎంత ఉంటుంది అంటావు చీర అని, కానీ మెళ్ళో నగలేం వేసుకున్నారో, ముక్కు ఏమున్నాయి, చెవులకి ఏమున్నాయి, ఏమీ చూడరు. అవి ఏమీ చూడడం, అసలు ఏమీ చూడరు. అసలు మీద దృష్టి ఉండదు. అది బంగారమా, లేకపోతే రోల్డ్ గోల్డా, ఆ పట్టు చీర, లేకపోతే కాటన్ చీర, లేకపోతే పాలిస్టర్ చీర, అసలు ఈ ఎన్నికే ఉండదు. అసలు యథార్థంగా ఉండే విశ్వాసులకు ఆ ఎన్నిక ఉండదు. ఆ కట్టిన చీర ఎంత ఉంటుంది, ఆ మెళ్ళ గొలుసు ఒరిజినల్లా లేకపోతే రోల్డ్ గోల్డా, ఇదేమి అసలు చూడరు. అసలు ఏమైనా నగలు ఉన్నాయా, లేకపోతే మెడ పోసుకోందా, చెవులు మోసుకోవన్నా, ముక్కు పోసుకోందా, ఇవేమి చూడరు. అసలు లోకంలో ఏం చేస్తారు? అవే చూస్తారు. మీరు కూడా అవి చూస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళు ఒకటే. వాళ్ళు ఏం చేస్తారు లోకంలో? మన బట్టలు, మన ఈ 4 ఉంగరాలు, ఇటు 4 ఉంగరాలు పెట్టేసి వెళ్ళామనుకో, ఏం చేస్తారు? మెల్లో లావు పాటి జరిపోదులాగా చేయనేసి ఇలా బ్రాస్లెట్ దీనికోటి పెట్టి వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? ముందు ఎవడైనా సరే ఫస్ట్ మనతో మాట్లాడాలంటే భయపడతారు. ఏమి లేవనుకో మనల్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? మామూలుగా ఇస్త్రీ బట్టలు ఇలా ఇస్త్రీ లేకుండా వెళ్ళాను నేను, ఇలాగే నుంచున్నాను, నాకు ఏమి లేదు, ఉంగరం లేదు, వాచ్ కూడా లేదు, మామూలు నార్మల్గా వెళ్ళాను. ఎవరన్నా మామూలు పట్టించుకుంటారా? పట్టించుకోరు, ఎవరో దృష్టి పెట్టరు. అసలు వీడు ఒకడు ఉన్నాడనే చూడరు. అలా కాకుండా నేను ఇన్సెట్ చేసేసి షూ వేసేసి దాంతోపాటు ఒక ఇలా పై బటన్లు 2 తీసేసి కనబడిలాగా చైన్ వేసుకొని వెళ్ళాను అనుకోండి, చేతిలో ఐఫోన్ ఒకటి పెట్టుకొని వెళ్తే అందరూ నా వైపు చూస్తారు. చూడరా, చూసిన తర్వాత ఫస్ట్ ఏమనుకుంటారు చెప్పండి? ఈయనెవరు? వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాను, ఈయనెవరు? అందరికీ ఆసక్తే. అసలు ఏమీ లేదు, మామూలుగా వెళ్ళాను, ఏదో మామూలుగా నేను అవాయి చెప్పులు వేసుకుని వెళ్ళి కూర్చొని అనుకో, ఎవడో పట్టించుకోడు. అప్పుడు ఏంటి ఎవరో ఒకరు కొద్దిమంది ఎవరన్నా పాస్టరా అనుకుంటారా? అంతేనా? ఆ పాస్టర్ని పట్టించుకుంటారా చెప్పండి? అవాయి చెప్పులు వేసుకెళ్ళి మామూలుగా దీనిలాగా కుర్చీలో పక్కన కూర్చున్నాను, పట్టించుకుంటాడు ఎవడన్నా? నేను పాస్టర్. అదే వ్యక్తి ఇన్షర్ట్ చేసేసి మంచి బట్టలు వేసుకొని, ఖరీదైన బట్టలు వేసుకొని, షూటు బూటు వేసుకొని, ఉంగరాలు పెట్టేసి, మెడలో చైన్ పెట్టేసి అక్కడ కూర్చున్నాం అనుకో, ఎవరా? పాస్టర్ గారు అనేటప్పటికి ఎలా చూస్తారు? ఇదే లౌకిక జ్ఞానాన్ని అనుసరించడం అంటే మనుషులకు కనబడాలని చెప్పేసి, మనుషులు ఎదుట ఘనంగా కనబడాలని మనుషులు రకరకాల ప్రయత్నం, ప్రతి దాంట్లోని వేషం అన్నమాట. వేషానికే విలువ ఉంది తప్ప యథార్థతకి విలువే లేదు. చేసే పనికి గౌరవం లేకుండా పోయింది. పైన వేషానికి మాత్రమే విలువిస్తున్నారు. ఒక అతను పోలీస్ అని ఎప్పుడు అంటాం? మామూలు బట్టలు వేసుకొస్తే పోలీస్ అంటామా? పోలీసు యూనిఫారం చూసి. కానీ అప్పుడు అతని దగ్గర ఉంగరాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమన్నా గొలుసులు వేసుకున్నాడు, ఇవన్నీ ఎవరన్నా చూస్తాడా? ఏం చూస్తారు? డ్రెస్ చూస్తారు, టోపీ చూస్తారు. లేదంటే మామూలుగా ఇటు కాకి డ్రెస్ వేసుకొచ్చేసాడని మళ్ళీ ఇతను పంచాయతీ వాడు కాకి డ్రెస్ వేసుకొచ్చేస్తే ఆయన పోలీసు అనుకుంటారా? అనుకోరండి. పక్కన ఏముంటాయి? గుర్తులుంటాయి, జేబుకి గుర్తులుంటాయి, పైన టోపీ ఉంటుంది. ఇవన్నీ చూసి అప్పుడు పోలీసు అన్న గుర్తించుకుంటాం. లేదంటే ఏమనుకుంటాం? మున్సిపాలిటీ వర్కర్ ఏమో అనుకుంటారు. వాళ్ళు కాకి బట్టలు వేసుకుంటాడు.
అవునా కదా? అలా గుర్తిస్తాం లేదా? అలా గుర్తించడం వేరన్నమాట. కానీ ఈరోజు చాలామంది చాలా చోట్ల కొన్ని ఏరియాల్లో ప్రత్యేకించి బంగారం లేకుండా వెళ్తే వాడిని పురుగులాగా చూస్తారు. మనిషిని చూసినట్టు కూడా చూడరు. తెలుసా? కొన్ని కుటుంబాల్లో ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించి విదేశాలకు వెళ్ళి సంపాదించిన కుటుంబాల్లో ఎలా ఉన్నారంటే కనీసం ఎరువైనా అడిగి వేసుకెళ్ళలే. ఆ పక్కను ఈ పక్కను అడిగి మెడలోనూ లేకపోతే చేతులకి 2 ఉంగరాలన్నా పెట్టుకుని వెళ్ళాలన్నమాట. లేకపోతే అక్కడ ఎలా చూస్తారు? చాలా నీచంగా చూస్తారనమాట. అంటే బంధుత్వాలకు లేదు అక్కడ విలువ. బంధుత్వం కూడా ఎప్పుడు చెప్పుకుంటారు? ఇప్పుడు మన బంధువు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు అంటే గొప్పగా చెప్పుకుంటామా? ఎప్పుడు చెప్పుకుంటాం? మన బంధువు కలెక్టర్ అయితే గొప్పగా చెప్పేసుకుంటాం. కలెక్టర్ గారు మా బంధువే, మా ఇయ్యంకుడు, మా బామ్మర్ది. అంతేగాని మా బామ్మర్ది కలెక్టర్ అంటే గొప్పగా చెప్పుకుంటాం. కానీ మా బామ్మర్ది మున్సిపాలిటీలో పనిచేస్తాడంటే ఆ మున్సిపాలిటీ ఓడితో కూడా మనకు పని వస్తుంది. అవి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆడి విలువ. అంతేనా? ఎవరన్నారు ఆఫీసులో తెలిసిన వాళ్ళు మీకు? గుమస్తాయినా సరిపోద్ది మనకి. ఎందుకు? వాళ్ళ ద్వారానే ఎక్కువ పనులు అవుతాయి. కానీ ఆఫీసులో తెలిసినవాడు ఉన్నాడు అనుకుంటాం. అవునా? మరి మీరు నమ్మిన దేవుని మీరు ఎరుగుదురా? ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా మనకు తెలుసున్నవాడు అక్కడ ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. మరి మనం నమ్మిన దేవుడు మనం ఎరగకుండా నమ్మేశాం. దేవుణ్ణి కూడా లౌకిక జ్ఞానాన్ని అనుసరించే సేవిస్తున్నారు. కానీ దేవుణ్ణి సేవించడానికి మంచి మనస్సాక్షి కావాలి. పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపను అనుసరించుట అన్నాడు. అసలు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టొచ్చు. అర్థం చేసుకోవడానికి టైం పట్టి అనుభవ జ్ఞానంలో కూడా రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, పవిత్రమును నిష్కలంకమైన భక్తి అన్నాడు. ఏంటి? యాకోబు. ఇది పౌలు ఏమంటున్నాడు? పవిత్రతతోనూ దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవుడు అనుగ్రహించేదా? మనము ఉండేదా? నిష్కాపట్యం అనేది దేవుడు అనుగ్రహించేదే కదా. అది కూడా అక్కడ అదే కదా ఉంది. అంటే దేవుడు అంటే పరిశుద్ధత, దేవుడు అంటే నిష్కాపట్యము, దేవుడు అంటే కృప. అంటే ఒక వ్యక్తికి విలువ విశ్వాసాన్ని బట్టి ఇవ్వాలి తప్ప వ్యక్తికి విలువ వస్తువులను బట్టి, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి వచ్చే విలువ కాదు. పరిశుద్ధతను బట్టి దేవుడు ఘనని పూజింపదగిన వాడు. ఆయన పరిశుద్ధతే, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు అని చెప్పేది. కాబట్టి ఎవడు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడు. ప్రభువుని చూడాలి, పాపం చేయకూడదు అని అంటే ఏం చేయాలి? పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధత కూడా ఎవరిచ్చేది? ప్రభు ఇచ్చేదే. ఫలం అనేది ప్రభు ఇచ్చేదే. ఆల్రెడీ అది కూడా చదివాం రోమపత్రిక 6వ అధ్యాయము. కానీ పరిశుద్ధంగా ఉంటే అని చెప్తారు, అదే మోయలేని కాడే అన్నమాట. పరిశుద్ధంగా ఉంటే అని చెప్పే బోధ మీరు విన్నారనుకోండి, ఎంతకాలం అయినా మీరు పరిశుద్ధంగా ఉండలేరు. అప్పటికే ఆ భక్తి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎంతకాలం అయినా సరే. చూడండి రోమపత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులగుట, దేవునికి దాసులైనందున, అది పరిశుద్ధతను నిష్కాపట్యం అనుసరించడం. అంటే దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. అంటే ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవునికి దాసులు అయిపోవాలంతే. లోకానికి దాసులు అవ్వకూడదు, పాపానికి దాసులు అవ్వకూడదు. ఇక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి. పాపము నుండి విమోచించబడి, 22వ వచనం. అంటే పాపం నుండి విడిపించబడ్డాం కదా, దాన్ని ఏమంటున్నాడు? పరిశుద్ధులగుట. అంటే దాన్ని ఏమన్నాడు? దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇప్పుడు దేవునికి దాసులైతే ఏ ఫలం కలుగుతుందంట? పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. దాని ఫైనల్గా దాని లక్షణం ఏంటంటే నిత్య జీవం. అయితే చూడండి తర్వాత 23, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. అయితే దేవుని కృపావరం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే ఇది కృపావరం అన్నాడంటే ఇది ఉచితమా కాదా? కాబట్టి పరిశుద్ధత అనేది దేవుడు అనుగ్రహించేదే, నిష్కాపట్యం అనేది కూడా దేవుడు అనుగ్రహించేదే. అంటే దేవునికి దాసులు అవుతే పరిశుద్ధులు. అంతే. పరిశుద్ధుడు ఎవరు? ఇప్పుడు పాపానికి దాసుడైన వాడు కాదు, దేవునికి దాసుడైన వాడు. అంటే పాపము నుండి విమోచించబడిన వాడు. అంటే పాపం నుండి విడిపించబడ్డా?
యేసుప్రభు విడిపించాడా లేదా? విడిపించాడు అని నాకు నిశ్చయిత కలిగినప్పుడు అసలు ఇక్కడ పాపంతో నాకు జోలు లేదు. పరిశుద్ధత అనేది ఫలమే కానీ మనము స్వతహాగా తెచ్చుకునేది కాదు, సంపాదించుకునేది కాదు. అది పరిశుద్ధతని మనమే సంపాదించుకోకర్లా. దేవునికి పాపం నుండి విడిపించబడ్డాం. ఇప్పుడేమో దేవునికి దాసులైతాం. తర్వాత ఈ పరిశుద్ధత 19వ వచనం చూడండి, లేదా 18, 19 చదువుదాం. పాపము నుండి విమోచించబడి ఇందుకు దేవునికి స్తోత్రం అన్నట్టు చూసారా? అంటే ఇప్పుడు మనం నీతికి దాసులమా పాపానికి దాసులమా? దాసులమయ్యాం. నీతికి దాసుడైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, లోకంలో నీతికి దోషులు ఉన్నారా పాపానికి దోషులు ఉన్నారా? అసలు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. మరి నీతికి దోషులు అవ్వడం కష్టమా సులువా అంటే లోక జ్ఞానాన్ని అనుసరించు, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పులు లేకుండా నడిచి వెళ్ళాలి అక్కడికో. అది పరిశుద్ధత, అంతేనా? నిజానికి నేను అనుకుంటాను చెప్పులు లేకుండా ప్రతి లక్షవారం అటు నడిచి వెళ్తూ ఉంటారు. అలాగా నాకు హైవేలో కనిపిస్తూ ఉంటారు చాలామంది అమాయకులు, పాపం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళినంత దూరం, నడిచినంత లెక్క ఆ దైవాన్ని తలుచుకుంటూ వెళ్తారు. ఎవరన్నా చెప్పండి, మీరు వెళ్ళారు ఎప్పుడు? నడిచి వెళ్ళారా? ఇంకో మాట్లాడితే అసలు డబ్బున్న వాళ్ళు ఎవరన్నా నడిచి వెళ్తారా? మరి ఎవరు వెళ్తారు? మధ్య తరగతి వాళ్ళు, లేనివాళ్ళు, కార్లుండి బాగా డబ్బులుండి రిచ్గా ఉండేవాళ్ళు ఎవరు కూడా నడిచి వెళ్ళరు. అలాగ వెళ్తారు దేవుడి దగ్గరికి, అలా వచ్చేస్తారు అంతే. మరి ఎవరు వెళ్తున్నారు? ఇంకోటి, ఇప్పుడు సభలు జరిగాయి అనుకో, అక్కడ విఐపి గ్యాలరీ ఉంటుంది, అవునా? ఎక్కడ? ముందు మన దగ్గరే చర్చిల దగ్గరే చూద్దాం, విఐపి గ్యాలరీ ఉంటుంది. అక్కడే ఉంటుంది విఐపి దర్శనం ఉంటుంది. రెండు ఒకటే. అందుకని నేను ఇంకో కారణాలు చెప్తున్నాను మీకు. ఏ సభలైనా అవి డబ్బులు దండుకునే సభలో అని గుర్తించడానికి ఇదే మీ కారణాలు. క్రైస్తవ జనాంగమా, ఎక్కడైనా ఎవడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ సేవకుడైనా విఐపి గ్యాలరీ పెట్టాడా డబ్బు దండుకునే బ్యాచ్ అని అర్థం చేసుకోండి. అది నేను లైవ్లో చెప్తున్నాను అందరికని. ఎందుకంటే దేవుని ఎదుట విఐపి ఎవడో లేడు. దేవుని సన్నిధిలో విఐపి అన్నవాడే లేడు. నీకు నువ్వే విఐపి అంటే అర్థం ఏంటి? నీకు నువ్వే ఇంపార్టెంట్. నీవు జీవాన్ని ప్రేమిస్తావా? నీ ఎప్పుడు కూడా విఐపిగా అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఎవ్వరు కూడా ఇంపార్టెంట్ కాదు. నేను కాదు క్రీస్తే జీవించేవాడను, నేను కాదు క్రీస్తే అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒకవేళ అత్యున్నతమైనటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది కదా, దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి అయినా సరే దేవుని సన్నిధిలో విఐపి కాదు. ప్రధానమంత్రి అయినా దేవుని సన్నిధిలో విఐపి కాదు, సామాన్యుడిగా ఉండాల్సిందే. ఇప్పుడు మొన్న అమెరికా ఎలక్షన్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అని ఆయన గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు. నగ్గిన తర్వాత ఆయన చెప్పిన ఒక మంచి గొప్ప మాట ఏంటంటే మీరు చాలా శక్తివంతులు, చాలా గొప్ప మనిషి, మీలాంటి గొప్ప మనిషి ప్రపంచంలోనే లేడు అన్నాడంట. చాలామంది అన్నారంట ఆయన్ని. అప్పుడు ఆయన అన్నాడట, నేనేమి గొప్ప కాదు, నేనేమి గొప్పవాడిని కాదు, నేను శక్తిమంతుడిని కాదు, నాకంటే గొప్పవాళ్ళు యేసుక్రీస్తే గొప్ప వ్యక్తి. ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రపంచమంతటా ఎక్కువ మంది తెలుసో తెలియకో నమ్మేది ఎవరిని? యేసు ప్రభునే.